పోతురాజును సందేహించాను కదా, అందుకే పోతురాజు ఆయుధమైన ఖడ్గం నుంచి రక్తం వస్తుంది. పోతురాజు కాపాడే దేవుడు, అమ్మవారిని ప్రధానంగా సేవించి కాపాడే దైవం. మానవుల స్వార్థానికి మిగిలిన దేవతలంతా జాలిపడి వాళ్ళకి తోడుగా ఉంటారట. కానీ పోతురాజు ఎన్నటికీ తోడుగా ఉండడు. పిడుగులు కురిపించే ఉగ్ర స్వభావుడు, కోర మీసాలున్న భయంకరుడు, కాలికి గజ్జ కట్టే ఘనాకారి, దివ్య జ్ఞానం పొందినవాడు, పార్వతీ కొలువులో పూజించబడతాడు. కలియుగ దైవమైన పోతరాజు సందేహాలన్నింటినీ పరిష్కరించే దైవమయ్యా. వాస్తవానికి సత్యానికి ప్రతిరూపమయ్యా. పోతరాజు కాలుకున్న దుమ్ము కూడా కలంకం అంటే ఏంటో తెలియదయ్యా. ఆ పోతరాజుని ఆరాధించి ఆ దేవనాయకి అమల్లో కలంకం ఉంటుందయ్యా. దేవనాయకమ్మ మేల్మి బంగారం లాంటిదయ్యా. తనని మనం సందేహించకూడదయ్యా. ఇంతవరకు పోతురాజు గురించి మా అమ్మ దేవనాయకి చెప్తుంటేనే నేను విన్నాను. ఇప్పుడే మొదటిసారిగా ఇంకొకరు చెప్పటం వింటున్నాను. పోతురాజుని మా అమ్మని మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారమ్మా. పోతురాజు మనోవైకల్యంతో మా అయ్య తెలియక మాట్లాడాడు. ఆయన తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మన్నించండి పోతురాజు, మన్నించండి పోతురాజు, మన్నించండి. తొందరపడి నేను మాట జారానమ్మా. పోతురాజు కాపాడే దైవమని నేను నమ్ముతున్నానమ్మా. దేవనాయకమ్మలో ఏ తప్పు లేదని ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా? ఆ దేవనాయకి అమ్మని మనం తప్పుగా భావించాం. తన ఇంట్లో ఉండే అర్హత మనకు లేదు. పదండి వెళ్దాం. రండి, వస్తానమ్మా. పోతురాజు, పోతురాజు చేతిని ఇలా పట్టుకుంటే హార్ట్కి చాలా మంచిదట్రా. అమ్మా, పావమ్మా. అయ్యో, నందిని బావ వచ్చిందిరా. ఇంతవరకు ఇద్దరిని చంపేసింది. ఇప్పుడు ఎవరికి టైం వచ్చిందో అర్థం కావట్లేదు. ముందు ఇక్కడ నుంచి పారిపోదాం రారా. వచ్చిన ఆవేశం చూస్తుంటే ఎవరినొకరిని చంపేసేలా ఉంది. మళ్ళీ దాని కంటపడ్డావు అనుకో, వదలదు. వెళ్ళి దాక్కుందాం. రండి రా, రండి. ఎందుకు నందిని ఇంత ఆవేశంగా వచ్చింది? ఏమైంది తనకి?